హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో టాప్లో ఉన్నటువంటి 11 నోటిఫికేషన్ గురించి ఇక్కడ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. చాలా షార్ట్కట్లో క్లియర్గా అనేది ఉంటుంది. టోటల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే చాలామంది చెప్తుంటారు జాబ్ లేవు. జాబ్స్ అయితే ఉన్నాయండి, మీరు చూసి అప్లై చేసుకోవాలి. మీరు ఎందులో అర్హులైతే మాత్రం అందులో అప్లై కానీ చేసుకున్నట్లయితే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అప్లై చేయకుండా ఖాళీగా కూర్చోండి జాబ్ రావాలంటే రాదండి. మీ కష్టం పడాలి అంటే మనం కష్టపడితేనే మనం ముందుకెళ్తేనే. ఇప్పుడు అమ్మ అన్నం అడిగితేనే అన్నం పెడుతుంది. కాబట్టి మీరు కూడా ఇక్కడ మీరు జాబ్ కావాలనుకున్న వాళ్ళు చూసి మీరు అర్హులైతే అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి. మరి వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి ఈ వీడియో అనేది మేము ముందుకు తీసుకొచ్చాను. అన్ని లింక్స్ అనేది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా ఇస్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. టాప్లో ఉన్నటువంటి 11 నోటిఫికేషన్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు 10th పాస్ అయినా, ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, డిప్లొమా అయినా, ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. వీలుగా 54,275 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి అక్షరాల అండి. అలానే పూర్తి డీటెయిల్ ఇక్కడ మీరు చూసే ముందు మీరు కానీ మన వాట్సాప్ గ్రూప్ కానీ, టెలిగ్రామ్ గ్రూప్ కానీ ఇప్పటివరకు అంటే జాయిన్ కాకపోతే ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా అక్కడి నుంచి కూడా మీరు పొందుతారండి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో లింక్ అనేది ఇచ్చాను. ఇక డీటెయిల్గా చూసుకున్నట్లయితే మనకేంటంటే ఫస్ట్ అప్డేట్ అనేది మనకు ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అయితే రావడం జరిగింది. అంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. 170 ఉద్యోగాలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ పాస్ అయిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు, పీజీడీఎం అలానే ఫైనాన్స్ చేసిన వాళ్ళు, ఎంకామ్ చేసిన వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 21 సంవత్సరాల నుంచి 30 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. 850 రూపాయలు జనరల్ పర్సన్స్కి, ఈడబ్ల్యూఎస్ వారికి, ఓబీసీ వాళ్ళకి తీసుకుంటారు. ఎస్సీ వాళ్ళకి 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. అప్లికేషన్ అనేది 10వ తేదీని స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే ఎండింగ్ డేట్ మనం చూసుకుంటే 29 వరకు అయితే ఉంటుంది. అలానే ఇక్కడ అప్లై కానీ చేసుకున్నట్లయితే స్టార్టింగ్ శాలరీ 88,000 పైన ఉంటుంది. అకార్డింగ్ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. ఈ అప్సెల్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఫుల్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ సేమ్ టు సేమ్ ఇమేజ్ ఉంటుంది. ఆ తర్వాత క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే ఫుల్ పీడిఎఫ్ అనేది అక్కడే పీడిఎఫ్ అన్ని కూడా మీరు దొరుకుతుందంటే నెక్స్ట్ పేజ్లోకి అనేది వెళ్తుంది. ఇది మనకి ఏంటంటే ఫస్ట్ నోటిఫికేషన్. సెకండ్ నోటిఫికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రావడం జరిగిందండి. ఓకే, ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలు మనం కానీ చూసుకున్నట్లయితే 39,480 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, 18 సంవత్సరాల నుంచి 23 మధ్యలో ఉన్న వాళ్ళు, అలానే ఏజ్ రిలాక్సేషన్స్ అనేది కూడా గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్ బట్టి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలానే ఎస్సీ ఎస్టీ పర్సన్స్కి ఎలాంటి ఫీజు లేదు, ఫీమేల్స్ కూడా లేదండి. ఓన్లీ ఇక్కడ 100 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజు ఇస్తారు. ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ మంత్ 10వ తేదీ వరకు అయితే ఉంటుంది. అలానే ఇక్కడ లెవెల్ 2లో మీకు శాలరీ అనేది ఇస్తారు. అకార్డింగ్ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ పోస్టింగ్ అనేది ఉంటుంది. జాబ్స్ అనేది కూడా ఉన్నాయి. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. ఇక్కడ ఈ లింక్ అలానే పూర్తి వివరాలు అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇచ్చాను. మన తెలుగు వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా జాబ్ రావాలని ఆశిస్తూ ఈ వీడియో నేను చేస్తారంటే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్కి అందరూ కూడా షేర్ చేయండి. ఒకే వీడియోలో 11 నోటిఫికేషన్ ఫస్ట్ ఛానల్ అవుతుంది. కావాలంటే మీరు యూట్యూబ్ ఛానల్ అంతా కూడా వెతకండి. నేను మీకోసం వెతికి అలానే లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్. కావాలంటే మీరు రీడౌట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ అప్డేట్ మీరు కానీ చూసుకుంటే థర్డ్ వన్ అనేది జూట్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ నుంచి జేసీఎల్ నుంచి మనకు జూనియర్ అలానే అకౌంటింగ్ జూనియర్ మనకు ఇన్స్పెక్టర్ జాబ్స్ అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే డీటెయిల్గా మనకు జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్, జూనియర్ ఇన్స్పెక్టర్ జాబ్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. టోటల్గా 90 పోస్టులు ఉన్నాయి. అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, అలానే మనకు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు, అలానే ఎంకామ్, అలానే మనకు చూసుకుంటే బీకామ్ చేసిన వాళ్ళు, 7 ఇయర్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, అలానే 18 సంవత్సరాల నుంచి 30 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 200 వరకు అప్లికేషన్ ఫీజు ఇస్తారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆ ఫీజు కూడా లేదు. 10వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. 30వ తేదీ వరకు అయితే ఉంటుంది. అకార్డింగ్ ఆల్ ఇండియాలో మీకు ఉంటుంది జాబ్ లొకేషన్. అలానే శాలరీ కూడా మంచి శాలరీ ఇస్తారు. నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. మరిన్ని వివరాలు అప్సెల్ వెబ్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. ఇది సెకండ్ అప్డేట్ అండి. అలానే థర్డ్ అప్డేట్ అండి ఫ్రెండ్స్. థర్డ్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్లో మనకి ఏంటంటే లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించి ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. టోటల్గా 16 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇందులో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 25 మధ్యలో ఉండాలి. అలానే అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదండి. 29 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అకార్డింగ్ ఆల్ ఇండియాలో మీకు ఉన్నాయండి. ఇక్కడ ఎయిర్ ఫోర్సెస్ స్టేషన్స్ ఉంటాయి కదా, అంటే ఎయిర్ ఫోర్సెస్ ఆఫీస్ ఉంటాయి కదా, అక్కడ సివిలియన్ ఉంటారు. అక్కడ వాళ్ళకి ఏంటంటే సివిలియన్ క్లర్క్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అప్లై ఆన్లైన్లో చేసుకోవాలి. మరిన్ని వివరాలు కూడా అప్సెల్ వెబ్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా రేర్గా వచ్చే అప్డేట్ అండి. ఇక్కడ మీరు కానీ అప్లై కానీ చేసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్ అంటే ఒక ఆఫీస్లో కూర్చొని వర్క్ అనేది ఉంటుంది. మీరు అప్లై చేసుకొని జాబ్ పొందారని ఆశిస్తున్నాను. ఇదేంటంటే మనకు 4th నోటిఫికేషన్ అండి. ఆ తర్వాత 5th నోటిఫికేషన్ మనం కానీ చూసుకున్నట్లయితే ఇది కూడా చాలా పెద్ద నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు అండి. అంటే
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మనకేంటంటే ఇక్కడ 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి మనకు స్టేషన్ మాస్టర్ కావచ్చు, అలానే గూడ్ ట్రైన్ మేనేజర్ కావచ్చు, అలానే జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ అలానే టైపిస్ట్ జాబ్స్ కావచ్చు, జూనియర్ క్లర్క్ సంబంధించి సీనియర్ క్లర్క్ సంబంధించి జాబ్స్ కావచ్చు, అలానే టికెట్ సంబంధించి క్లర్క్ కావచ్చు, అకౌంటెంట్ క్లర్క్ కావచ్చు, అలానే జూనియర్ క్లర్క్ కావచ్చు. చాలా రకాల క్లర్క్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. 11,558 ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. అంటే ఇక్కడ 12th క్లాస్ అలాంటి డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 33 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. 500 వరకు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు. 250 రూపాయలు అయితే SC/ST పర్సన్స్కి అయితే తీసుకుంటున్నారు. మరిన్ని వివరాలు కూడా 14వ తేదీ ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకు షార్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇక్కడ నెక్స్ట్ మంత్ అయితే 13 వరకు అయితే ఉంటుంది. అకార్డింగ్ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. మరిన్ని వివరాలు కూడా ఎఫ్ఎస్ఎల్ వెబ్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇండియన్ డిపెండెంట్ బార్డర్ పోలీసెస్లో మనకు ITBPTలో కూడా మనకు కిచెన్లో క్యాంటీన్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. కానిస్టేబుల్ ఉద్యోగాలే. ఇక్కడ కూడా 819 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అలానే ఒక సర్టిఫికేట్ అనేది ఉంటుందంటే ఫుడ్కి సంబంధించి ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 25 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. అప్లికేషన్ ఫీజు కానీ చూసుకున్నట్లయితే కేవలం 100 రూపీస్ ఉంటుంది. అలానే SC/ST వాళ్ళకి ఎలాంటి ఫీజు అనేది ఉండదు. అలానే ఇక్కడ నెక్స్ట్ మంత్ మనం కానీ చూసుకుంటే 1వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అని ఇచ్చారు. అకార్డింగ్ ఆల్ ఇండియన్ సిటిజన్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అలానే అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అక్కడ నుంచి కూడా రీడౌట్ చేయండి. అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగిందండి. అలానే 7th నోటిఫికేషన్ మనం కానీ చూసుకున్నట్లయితే CSF నుంచి ఫైర్ మ్యాన్ ఉద్యోగాలండి. ఇది కూడా చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. కేవలం 12th క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్ కానీ మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. కానిస్టేబుల్ ఉద్యోగాలండి. అయితే ఇది మనం కానీ చూసుకున్నట్లయితే బోర్డర్లో ఉండదు జాబ్ అనేది. మన సొంత రాష్ట్రంలోనే మనం కానీ చూసుకున్నట్లయితే మెయిన్ రైల్వేస్లో కానీ ఆ తర్వాత ఎయిర్పోర్ట్ కార్ కానీ ఎక్కడైనా మెయిన్ సిటీస్లో ఇక్కడ జాబ్స్ అనేది ఉంటాయండి. చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. మంచి శాలరీ కూడా ఇక్కడ మీరు పొందవచ్చును. 21,700 బేసిక్ పే మాత్రమే ఉంటుంది. HRA DA అలానే అదర్ అలవెన్సెస్ కూడా కలిపి ఎలా కాదన్నా కూడా 45,000 పైన ఇక్కడ మీరు శాలరీ అనేది తీసుకోవచ్చు. కేవలం 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, సైన్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ అంటే ఈ మంత్ 30 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. కేవలం ఇక్కడ 100 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఎఫ్ఎస్ఎల్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయండి. అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. 8th నోటిఫికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగిందండి. ఓకే, అంటే మనకు బ్యూరో అంటే మనకు ఫుడ్ ఉంటుంది కదా, అందులో ఇన్స్పెక్షన్ చేస్తారు కదా, ఆ టీమ్ అనేది ఉంటుంది, అందులో వర్క్ అనేది ఉంటుందండి. ఇక్కడ గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ C సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు 245 ఉద్యోగాలు అయితే ఇక్కడ అంటే 345 ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. బ్యాచులర్ డిగ్రీ చేసిన వాళ్ళు, మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. 50 లోపల ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే ఫ్రెండ్స్ మనం కానీ చూసుకుంటే ఇక్కడ 500 నుంచి 800 మధ్యలో మీకు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అలానే SC/ST పర్సన్స్కి, ఫీమేల్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే ఫ్రెండ్స్ మనకు ఈ నెల లాస్ట్ వరకు అయితే ఉంటుంది. మరిన్ని వివరాలు ఎఫ్ఎస్ఎల్ వెబ్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచేయండి. మనం కానీ చూసుకుంటే 8th నోటిఫికేషన్ అండి. ఆ తర్వాత 9th నోటిఫికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇది కూడా ITBPT నుంచి వెటర్నరీ కానిస్టేబుల్ అనిమల్ మనకు ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్లో మీకు జాబ్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ కేవలం 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, అలానే మనకు 128 పోస్టులు అయితే ఉన్నాయి. 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో ఉండాలి ఏజ్ అనేది. అక్కడ మనం కానీ చూసుకుంటే అప్లికేషన్ ఫీజు కేవలం 100 రూపీస్ ఉంటుంది. అలానే ఇక్కడ SC/ST వాళ్ళకి ఆ ఫీజు అనేది కూడా లేదండి. కేవలం 100 రూపీస్తో ఇక్కడ అప్లై చేసుకొని పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం మీకు ఉన్నప్పుడు ఎందుకు అప్లై చేయరు? అప్లై చేయండి. అప్లై చేస్తే జస్ట్ ఇందులో ఒక రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ రిటర్న్ ఎగ్జామ్ కూడా 12th బేసిస్ మీద ఉంటుంది. అందులో తోడుతో మీరు చదువుకొని వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు జాబ్స్ వస్తాయండి. చాలా ఇన్స్టిట్యూట్ ఏమిటంటే ఇప్పుడు ఫ్రీగా మనకి ఏంటంటే కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి. ఆల్రెడీ యూట్యూబ్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రీ కోర్సెస్ అనేది కూడా చూసి మీరు చదివి ఇక్కడ 1 మంత్లో 2 మంత్స్లో ఇక్కడ అప్లై చేసుకొని అలానే ఈ లాస్ట్ అంటే 3-4 మంత్స్లో ఇక్కడ మీరు జాబ్లు పొందవచ్చు అండి. ఓకే, ఇదేంటంటే మనకు ITBPT నుంచి వచ్చినటువంటి మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఈ నెల 29 వరకు అయితే ఉంటుంది. ఇక్కడ కూడా లెవెల్ 2లో శాలరీ ఇస్తారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఫుల్ PDF అనేది ఉంది. అక్కడ నుంచి కూడా రీడౌట్ అనేది చేసుకోవచ్చు అండి. ఇదేంటంటే 9th నోటిఫికేషన్. అలానే 10th నోటిఫికేషన్ మనం కానీ చూసుకున్నట్లయితే ఆంధ్ర బ్యాంకు అనుసంధానమైనటువంటి యూనియన్ బ్యాంకులో
అప్రెంటిస్ అనగా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారండి. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. 500 వేకెన్సీస్ అయితే ఉంటాయి. ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై అనేది చేసుకోవచ్చు. 20 నుంచి 28 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. 800 అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 అయితే తీసుకుంటున్నారు. ఈ మంత్ 17 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఫర్ మంత్ అనేది కూడా ఇక్కడ అంటే మీకు ట్రైనింగ్ ఇస్తూ ఆ తర్వాత ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ద్వారా కూడా మీకు ఏంటంటే గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ 17,000 వరకు అంటే 17,000 పైన ఇక్కడ మీరు శాలరీ అనేది పొందవచ్చు. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. మరిన్ని వివరాలు కూడా ఎప్సల్ వెబ్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై అనేది చేసుకోండి. అలానే ఫ్రెండ్స్ లాస్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే వాటర్ డిపార్ట్మెంట్లో అంటే మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇది కూడా. ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ జాబ్స్, అలానే అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్స్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఇక్కడ 38 పోస్టులు ఉన్నాయి. ఇది కూడా చాలా మంది తక్కువ మంది అప్లై చేసుకుంటారు. మీరు అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి, చాలా మంచి జాబు. ఇక్కడ వర్క్ అనేది లోడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు అప్లై చేసుకుంటే పర్మనెంట్ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఒక రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ రిటర్న్ ఎగ్జామ్ మీరు పాస్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మనకు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, అలానే బీఈ బీటెక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 25 నుంచి 35 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. అప్లికేషన్ ఫీజు 500 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 200 ఉంటుంది. ఈ నెల 21 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అప్లై ఆన్లైన్లో చేసుకోవాలి. మరిన్ని వివరాలు కూడా ఎప్సల్ వెబ్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. మరొకసారి ఎందుకు చెప్తున్నానంటే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చాలామంది వేకెన్సీస్ గురించి తెలియదు. తెలిసినా కూడా వీడియో చూసిన తర్వాత కింద కామెంట్స్ బాక్స్లో వెళ్ళేసి చూడరండి. జస్ట్ చూసి వెళ్ళిపోతుంటారు. అలా చేయకండి. మీరు చూడండి, ఒకసారి చదవండి. చదివిన తర్వాత మీరు అర్హులైతే మాత్రం మీ దగ్గర ఉన్నటువంటి ఈ సేవకు వెళ్ళేసి అప్లై చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో కూడా జాయిన్ అయినట్లయితే ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీరు ఫ్రీగా పొందుతారండి. మరి మరొకసారి మనం కానీ జాబ్స్ కానీ ఫస్ట్ నుంచి మనం కానీ చూసుకున్నట్లయితే ఏ జాబ్స్ వచ్చాయని ఫస్ట్ అప్డేట్ మనం కానీ చూసుకున్నట్లయితే మనకు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 170 ఉద్యోగాలు రావడం జరిగింది. మళ్ళీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 39,480 ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఆ తర్వాత జేసీఐ నుంచి మనకు 90 ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్లో క్లర్క్ ఉద్యోగాలు 16 ఉద్యోగాలు రావడం జరిగింది. ఆ తర్వాత మనకు రైల్వేలో నెక్స్ట్ మనకు 14వ తేదీ వచ్చేటివి 11,558 ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు వస్తున్నాయి. అంటే టికెట్ కలెక్టర్ కావచ్చు, స్టేషన్ మాస్టర్ కావచ్చు, డిఫరెంట్గా ఇక్కడ మీకు జాబ్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనకు ఐటీబీపీటీలో కిచెన్ సర్వీస్కి సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాలు 819 ఉద్యోగాలు రావడం జరిగింది. ఆ తర్వాత సిఎస్ఎఫ్లో 1,130 ఉద్యోగాలు, ఫైర్మ్యాన్ ఉద్యోగాలు రావడం జరిగింది. ఆ తర్వాత బిఐఎస్లో మనకు 345 ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకు వెటర్నరీ సంబంధించినటువంటి ఐటీబీపీటీలో 128 ఉద్యోగాలు వచ్చాయి. ఆ తర్వాత యూనియన్ బ్యాంక్లో 500 ఉద్యోగాలు వచ్చాయి. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే వాటర్ డిపార్ట్మెంట్లో 38 ఉద్యోగాలు అయితే ఇక్కడ రావడం జరిగిందండి. ఇలా మీకు చాలా జెన్యున్ జాబ్ అప్డేట్ అనేది తెలియజేస్తుంది తెలుగు జాబ్ పాయింట్. మీ నుంచి కోరుకునేది ఒకటేనండి, వీడియో చూశారు చాలా మంచిదండి. అలానే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే అలానే మీ ఫ్రెండ్స్కి మీ వీడియో షేర్ చేసి 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మరొక వీడియోతో